మ్యాచ్ నెంబర్ 12 కేకేఆర్ వర్సెస్ పంజాబ్. ఇక్కడ టాస్ గెలిచిన కేకేఆర్ అయితే బ్యాటింగ్ తీసుకుంది. వీళ్ళైతే చేజింగ్ చేయడానికి భయపడినట్టున్నారు. ముఖ్యంగా వచ్చేసి వీళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా వీక్గా ఉంది. లాస్ట్ మ్యాచ్లో వీళ్ళు ఎస్ఆర్హెచ్ చేతిలో అయితే ఓడిపోయారు. అది కూడా పెద్ద టార్గెట్ని చేజ్ చేయలేక. ఈవెన్ మంచి ఆరంభం అయితే లభించింది వాళ్ళకు, తర్వాత అయితే యూటిలైజ్ చేసుకోలేకపోయారు. సో ఇక్కడ మిడిల్ ఆర్డర్ సమస్య అయితే వీళ్ళని వెంటాడుతుంది. సో దానివల్ల అయితే వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి వీళ్ళని స్కోర్ బోర్డు మీద పెడితే మళ్ళీ ఖచ్చితంగా పోరాడే ఛాన్స్ ఉంటుందని వీళ్ళైతే బ్యాటింగ్ తీసుకున్నారు. మంచి నిర్ణయమే, ఎందుకంటే ఇక్కడ అన్ని చేంజ్ చేసిన మ్యాచ్లు గెలుస్తున్నాయి. ఒకటో వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన టీమ్స్ అయితే గెలుస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు కొన్ని చేంజెస్ కూడా చేశారు. నరేన్ ప్లేస్లో వచ్చేసి రోమన్ పవల్ని తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి వరుణ్ చక్రవర్తికి కూడా రెస్ట్ ఇచ్చారు, కానీ గాయం అంటున్నారు. ఇవేమీ కాదు, వరుణ్ చక్రవర్తి ఫామ్ అంతగా బాగలేదు. తర్వాత వచ్చేసి నరేన్ అంత బౌలింగ్లో వికెట్లు తీయడం లేదు, అతన్ని ఓపెనర్గా కూడా యూజ్ చేసుకోలేం లేదు. సో ఇక్కడ ఇద్దరిని డ్రాప్ చేయడం మంచి నిర్ణయమే. అక్కడ మనీష్ పాండేని తీసుకొని వచ్చారు, చాలా మంచి నిర్ణయం. ఖచ్చితంగా వాళ్ళకైతే మనీష్ పాండే అవసరం ఉంది, ఎందుకంటే రహానే కూడా అంత గొప్పగా ఏం ఆడడం లేదు. ఇటువంటి టైంలో వచ్చేసి మనీష్ పాండే ఖచ్చితంగా ఆడాలి. ముఖ్యంగా అతనికి ఛాన్సులు ఇవ్వడమే గొప్ప. లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు అతనికైతే కెరీర్లో. ఇప్పుడు ఇక్కడ కోహ్లీ కంటే చిన్నవాడైనప్పటికీ ఇతనికి ఛాన్సులు అయితే ఇవ్వడం లేదు. దానికి కారణం చాలా ఉండే పాలిటిక్స్ కానీ అన్ని. సో ఇక్కడ ఈ ఛాన్సులను ఉపయోగించుకొని లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే తరఫున సర్ఫరాజ్ ఖాన్ ఆడేటువంటి మంచి ఇన్నింగ్స్, అటువంటి ఇన్నింగ్స్లో ఆడి ఇతనైతే రెగ్యులర్ ప్లేయర్ కావాలి ఈ టీమ్స్లలో. లేకుండా అంటే ఇతనికి వీళ్ళని తొందరగానే బయటికి పంపిస్తారు. సో ఇక్కడ ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకోవాలి. ఈవెన్ టెస్ట్ ఆడైనా సరే, నిన్న పంత్ ఆడినాడు కదా ఎస్ఆర్హెచ్ మీద, అటువంటి ఇన్నింగ్స్ ఆడైనా కానీ తను ఒక 50 అలా చేశాడు అనుకోండి, నెక్స్ట్ మ్యాచ్కి అయితే కన్సిడర్ చేస్తారు. ఖచ్చితంగా ఇలాంటి ప్లేయర్ అయితే అవసరము. ముఖ్యంగా ఇతనికి ఇండియా గేట్స్ అన్ని మూసిపోయాయి, కానీ ఐపీఎల్లో మాత్రమే ఉన్నాయి. అవి కూడా తొందరలో అయితే మూసిపోయేటట్టున్నాయి. అందుకే ఇతనైతే ఖచ్చితంగా ఆడాలి. నవదీప్ సైనిని తీసుకొని వచ్చారు కేకేఆర్. ఇక్కడ వచ్చేసి వైభవ్ ఆరోరాకి అయితే రెస్ట్ ఇచ్చారు. అతను అయితే చాలా ఎక్కువగా స్కోర్ ఇస్తున్నాడు. సో అందుకు మంచి నిర్ణయం ఇదైతే. ఇంకా ఇక్కడ చూసుకుంటే పంజాబ్లో ఎటువంటి చేంజెస్ లేవు. అక్కడ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే ఆర్యా వస్తాడు. మిగతా అంతా సేమ్ టు సేమ్ లాస్ట్ మ్యాచ్ లాగే జరుగుతుంది. చూసుకుంటే ఇక్కడ కేకేఆర్ ఎక్కువ స్కోర్ చేసేదానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే హోమ్ అడ్వాంటేజ్ ప్లస్ వచ్చేసి ఇక్కడ ఈడెన్ గార్డెన్స్లో మంచిగా స్కోర్ అయితే నమోదవుతున్నాయి. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక 220 అలా అయితే చేశారనుకోండి, కొంచెం కోల్కతా గెలిచే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదంటే 200 బిలో స్కోర్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ పంజాబే గెలుస్తుంది. ఎందుకంటే పంజాబ్ బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉంది కేకేఆర్ కంటే. ముఖ్యంగా వచ్చేసి ప్రభు సిమ్రాన్ సింగ్, అక్కడ ఆర్యా, నెక్స్ట్ వచ్చేటువంటి కర్నూలి, నెక్స్ట్ అయ్యర్ కానీ, తర్వాత ఇంకా మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. వాళ్ళకు స్టోయినిస్ వరకు బ్యాటింగ్ అయితే ఉంది. సో ఇక్కడ ఎంత వీలైతే అంత ఎక్కువ స్కోర్ అయితే చేయాలి కేకేఆర్. ముఖ్యంగా వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ రాణించాలి. ఫిన్నాలెన్ కానీ, తర్వాత ఇక్కడ రహానే కానీ, నెక్స్ట్ వచ్చేటువంటి బ్యాట్స్మెన్ ఎవరైనా కానీ మంచిగా ఆడితే ఖచ్చితంగా 200 అయితే వస్తుంది. దాని తర్వాత బౌలింగ్లో కూడా చేంజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడైతే మంచి పోటీ అయితే ఇస్తారు పంజాబ్కి. ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా పంజాబే గెలుస్తుంది అనుకుంటున్నాను ఈ మ్యాచ్. మీరే అనుకుంటున్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.